హాయ్ అండి. ఈ వీడియోలో 'వెన్ ద ఫోన్ రింగ్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది కంటిన్యూ చేయండి, లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఫ్యూచర్‌లో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సాయోన్ హుయిజుని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తాడు కదా! 406 తనే అని కూడా తెలుసు కూడా. సో, ఫైనల్లీ ఇద్దరు కలిసిపోతారు. ఇంటికొచ్చేస్తారు ఆ రోజు నైట్ హుయిజు కోసం సాయోనే డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. కిమ్చి ప్రిపేర్ చేసి తనకిస్తాడు. టేస్ట్ చేసి చాలా బావుంది. మీరు నిజంగా కుకింగ్ కూడా చాలా బాగా చేస్తారు అంటే సాయోన్, కిమ్చియే కదా చేసింది. కిమ్చి టేస్ట్ బాగున్నన్ని రోజులు ఆ డిష్ కన్ఫర్మ్‌గా టేస్టీగానే ఉంటుందన్నట్టు అంటాడు. హుయిజు నవ్వుతూ, మనం కూడా ఇలాగా నార్మల్ కపుల్‌లాగా డిన్నర్, లంచ్ ఇంకా చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే నార్మల్ కపుల్‌లాగా డైలీ ఇలాంటివి చేస్తూ ఉంటే బావుండేది. కలిసి కబుర్లు చెప్పుకోవడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి పడుకోవడం అన్నట్టు మాటలు చెప్పేస్తుంది సాయియోన్. ఆ! పర్లేదు, కలిసి పడుకోవచ్చు కూడా నాతో పాటు అన్నట్టు అంటాడు. హుయిజు ఇక సిగ్గుపడుతూ ఉంటుంది. అంటే నా ఉద్దేశ్యం అది కాదు అన్నట్టు. అసలు 3 ఇయర్స్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ, ఒకరి ఫేసులు కూడా సరిగ్గా చూసుకోకుండా ఉన్నామంటే అసలు ఆశ్చర్యంగా ఉంది అన్నట్టు హుయిజు అంటూ ఉంటాడు. మన సాయియోనేమో, బట్ నేనైతే వచ్చిన ప్రతిసారి నైట్ కిందే నీ రూమ్ వైపు చూస్తాను. నీ రూమ్ కనుక లైట్ ఆన్ చేసి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నువ్వు ఇంట్లో ఉన్నావని దాని అర్థం కాబట్టి. కొన్ని రోజులు నువ్వు సోఫాలో పడుకొని అలాగే టీవీ చూస్తూ నిద్రపోయేదానివి. నిన్నలా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. నీ ఫేస్‌ని అలా చూస్తూ ఉంటే బయట ప్రపంచం కూడా మర్చిపోయేంత హ్యాపీగా ఉండేవాడిని అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. 406ని కూడా ఇక మిస్ అవుతాను అన్నట్టు అంటూ ఉంటే, 406 అంటే గుర్తొచ్చింది. ఆ కిడ్నాపర్ నా ఫోన్‌కి కొన్ని మెసేజెస్ పెట్టాడు. ఫోన్ కావాలి అన్నట్టు అని చెప్పి ఆ మెసేజెస్‌ని సాయియోనే చూపిస్తుంది సాయియోన్‌కి. ఇది మనం పోలీసులకి రిపోర్ట్ చేద్దామా? అంతా క్లియర్‌గా అంతా చెప్పేద్దాం పోలీసులకంటే సాయియోన్, లేదు లేదు, నువ్వు ఏం చెప్పకు. అలాగే నేను కూడా చెప్పను. చిన్నగా స్టెప్ బై స్టెప్ అంతా నేను చూసుకుంటాను. నువ్విక దీని గురించి ఏం ఆలోచించకు. ఆ ఫోన్ నాకిచ్చేసేయ్ అన్నట్టు ఆ కిడ్నాపర్ ఫోన్‌ని సాయియోన్ తీసేసుకుంటాడు. సాయియోన్ వెళ్తూ ఉంటే హుయిజు వెంటనే సాయియోన్ ఆపి వెనక నుండి అనుకోకుండా హగ్ చేసుకొని, నన్నిలా యాక్సెప్ట్ చేశారంటే అసలు నమ్మలేకపోతున్నాను అన్నట్టు హుయిజు అంటుంది సాయియోన్. మళ్ళీ హుయిజుని హగ్ చేసుకొని, నువ్వు అంతలా థింక్ చేయకు, ప్రశాంతంగా ఉండు, నువ్వెలా ఉన్నా నాకు నచ్చుతావు అన్నట్టు సాయియోన్ చెప్తాడు. ఆ రోజు నైట్ మనకి కిడ్నాపర్‌ని కూడా చూయిస్తారనమాట. అప్పుడే కిడ్నాపర్‌కి మాస్టర్ నుండి మళ్ళీ ఇంకో మెసేజ్ వస్తుంది. నీ ఫోన్‌ని నువ్వు తెచ్చుకున్నావా అని చెప్పేసి. కిడ్నాపర్, లేదు నేను తెచ్చుకోలేదు, ఫోన్ తెచ్చుకుందామని వెళ్తే అప్పుడే సాయోన్ హాస్పిటల్‌కి వెళ్తూ ఉన్నాడు. అతను వెళ్ళే లిఫ్ట్‌లో నేను కూడా వెళ్ళాను. అతను పక్కన నిలబడితే ఆ స్మెల్ కూడా, సెంట్ స్మెల్ కూడా చాలా బావుంది. నాకు ఆ ఫోనే కాదు, అతను ఇవన్నీ నాకు కావాలి. ఆ పొజిషన్ కూడా నాకే కావాలి అన్నట్టు మాస్టర్‌కి కిడ్నాపర్ టెక్స్ట్ చేస్తాడు కోపంగా. అందుకే ఆ ఫోన్ తెచ్చుకో, నేనేం చేస్తానని చెప్పి తెచ్చుకోలేదు అన్నట్టు. నెక్స్ట్ డే 11 ఏఎంకి మన హుయిషు నిద్రలేస్తుందనమాట. నిద్ర లేచి సాయియోన్ బెడ్‌రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తే సాయియోన్ కనిపించడు. వెంటనే సాయియోన్‌కి కాల్ ట్రై చేస్తూ ఉంటే కాల్ కనెక్ట్ అవ్వదు. తనకేం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తను కళ్ళు తెరుస్తుందనమాట. యాక్చువల్లీ ఇదంతా తన కల. సాయియోన్ కనిపించకపోవడం, తను ఏడవడం. సో, కల నిజమవుతుందేమో అని భయపడి వెంటనే సాయియోన్ డోర్ ఓపెన్ చేసి వెళ్లి చూస్తుంది. లోపల చూస్తే సాయియోన్ హాయిగా నిద్రపోతూ ఉంటాడు. హుయిషు లోపలికి వెళ్లి అక్కడ కూర్చొని సాయిని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సాయిన్ ఫేస్‌ని టచ్ చేస్తూ ఉంటుంది. సాయిన్ ఇక నిద్రలేస్తాడనమాట. హుయిజు ఇక భయపడి వెళ్ళిపోతుంటే సాయిన్ హుయిజు చెయ్యి పట్టుకొని లాగేస్తాడు. నువ్వు కూడా నా పక్కన పడుకో అని చెప్పేసి హుయిజుని కూడా తన పక్కనే పడుకోమని చెప్తాడు. హుయిజు, ఏంటి మీరు ఆఫీస్‌కి వెళ్ళలేదు అంటే సాయోన్, అవును వెళ్ళలేదు. 3 ఇయర్స్ నుండి కష్టపడి వర్క్ చేస్తున్నాను. ఒక్కరోజు డే ఆఫ్ తీసుకోవడంలో తప్పు లేదు కదా! అందుకే ఈరోజు నేను డే ఆఫ్ తీసుకున్నాను. ఈ బెడ్ మీద నుండి కదిలేదే లేదు. ఈరోజు అంతా పడుకోవాలి అన్నట్టు సాయోన్ అంటాడు. హుయిజు, అయితే ప్లాన్స్ ఏం లేవా అన్నట్టంటే సాయోన్, ఏంటలా అడుగుతున్నావు? నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా చెప్పు, కలిసి చేద్దాం అన్నట్టంటే హుయిజు, మీరు చెప్తే నమ్మరేమో, చాలా సార్లు మనం కూడా నార్మల్ కపుల్‌లాగా సరదాగా బయటికి వెళ్లి తిరగడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటామని చెప్పేసి నేనెప్పుడు ఊహించుకుంటూ ఉండేదాన్ని అన్నట్టు హుయిజు చెప్తూ ఉంటుంది. సాయోన్ హుయిజుని హగ్ చేసుకొని, అయితే ఇవన్నీ బానే ఊహించుకున్నావన్నమాట అని చెప్పేసి అంటాడు. సాయోన్‌కి అప్పుడే కాలొస్తుందనమాట మిస్టర్ కాంగ్ నుండి. అర్జెంట్‌గా మీరు ఆఫీస్‌కి రావాలి అని చెప్పేసి. సాయోన్, సరే లీవ్ అప్పుడు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. సరే వస్తున్నానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. సాయోన్ అక్కడికొచ్చి చూస్తే ఆఫీస్‌కి ఎవరు కనిపించరు. అదేంటి ఎవరు లేరు అంటే ఇంతలో మిస్టర్ కాంగ్ ముందుకొస్తాడనమాట. చిన్నగా ఇక అందరూ డెస్కుల వెనకాల దాక్కున్న వాళ్ళందరూ పైకి లేస్తారు. పేపర్స్ మీద వాళ్ళెలా రాసుంటారంటే, సాయియోన్ ఏదో బాధలో ఉన్నట్టు, అందుకే కొంచెం మోటివేట్ చేద్దామని చెప్పేసి ఇలా పిలుస్తారు వాళ్ళు. సాయోన్,
ఇదంతా చేయడానికి నన్ను ఇప్పుడు పిలిచారా అంటే మిస్టర్ కాంగ్ అవునని చెప్తాడు. నేను 3 ఇయర్స్ నుండి ఒకే ఒక్క రోజు కావాలనుకోని లీవ్ తీసుకున్నాను. ఈ రోజే దొరికిందా ఇదంతా మీరు చేయడానికి అంటే మిస్టర్ కాంగ్ మీరిప్పటి వరకు లీవ్ తీసుకోలేదు. ఫస్ట్ టైమ్ తీసుకున్నారు. మీరెంత బాధపడుతున్నారో మాకు అర్థమైంది లీవ్ తీసుకునే అంత. అందుకే మిమ్మల్ని హ్యాపీగా ఉంచుదామని ఆఫీస్‌కి మళ్ళీ పిలిచామన్నట్టు మిస్టర్ కాంగ్ అంటాడు. సాయాన్‌కి ఇక కోపమొస్తూ ఉంటుందనమాట మిస్టర్ కాంగ్ చేసిన పనికి. ఇంతలో డోజే వెనక నుండి మీకొకటి చెప్పాలని చెప్పేసి చెప్తాడు. సాయోన్ డోజేని తన క్యాబిన్‌కి తీసుకువెళ్తాడు. రివర్స్ ట్రాకింగ్ చేశాము. ఆ కిడ్నాపర్ లొకేషన్ ఏంటో తెలిసిందని చెప్పేసి లొకేషన్ ఇస్తాడనమాట. ఆ లొకేషన్ తీసుకొని రాసిస్తాడు ఒక పేపర్ మీద. దాన్ని తీసుకొని ఇదా అని చెప్పేసి వెంటనే నేను అక్కడికి వెళ్తాను అని చెప్పి సాయోన్ స్టార్ట్ అవుతాడు. డోజే వస్తానని చెప్పినా కూడా నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్తానని చెప్పి సాయోన్ ఒక్కడే స్టార్ట్ అవుతాడు. ఇంకో పక్క హుయిషో వాళ్ళ అమ్మగారు హుయిషోని మీట్ అవ్వడానికి వస్తారనమాట. సో నీ సిస్టర్ వచ్చిందంట కొరియాకి తనేమన్నా నిన్ను మీట్ అవుతానని చెప్పేసి అడిగిందా? తన్ని మాత్రం అస్సలు మీట్ అవ్వకు. తనతో జాగ్రత్తగా ఉండు. అసలే ఎలక్షన్స్ ఇంకా సాయోన్‌కి ఎవరో కాల్ చేశారని చెప్పారు కదా! న్యూస్‌లో చెప్తూ ఉన్నారు. తనతో జాగ్రత్తగా ఉండండి అన్నట్టు వాళ్ళ అమ్మ ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో హుయిషో ఫోన్‌కి మెసేజెస్ వస్తూ ఉంటాయి ఆ కిడ్నాపర్ నుండి. నీకు సాయోన్ గురించి ఏమీ తెలీదు. కొంతే తెలుసు కావాలంటే వీడియో చూడని చెప్పి ఏదో ఒక వీడియో పంపిస్తారనమాట. ఆ వీడియోలో కింద హెడ్‌లైన్స్ దగ్గర ఒక న్యూస్ ఉంటుంది. అదేంటంటే ఆర్ఫనేజ్ ఉంటుంది కదా! ఆర్ఫనేజ్‌లో పిల్లలు మిస్ అవుతున్నారు అన్నట్టు ఏదో న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ వీడియో ఈ పిల్లలు మిస్ అయ్యేదానికి సాయోన్‌కి సంబంధం ఏంటబ్బా అని చెప్పేసి హుయిషు థింక్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఎంత మాట్లాడుతున్నా హుయిషు పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళ అమ్మగారు సరే నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. అప్పుడే తనకి మన సాంగ్యూ నుండి టెక్స్ట్ వస్తుందనమాట. బానే ఉన్నావా సాయోన్ అని చెప్పేసి. అప్పుడే సాయన్‌కి గుర్తొస్తుంది. అవును సాంగ్యూ ఈ కేస్ గురించే కదా హెచ్‌పీసీ న్యూస్ ఛానెల్‌లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాడు ఈ ఆర్ఫనేజ్ గురించి. తనకేమైనా డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉందని చెప్పి వెంటనే రిప్లై ఇచ్చి నేను నిన్ను మీట్ అవ్వాలి అన్నట్టు చెప్తుంది. సాంగ్యూ నేనిక్కడ ఆర్ఫనేజ్ దగ్గరే ఉన్నాను. వెంటనే ఇక్కడికొచ్చే అన్నట్టు చెప్తాడు. అక్కడ నుండి మన హుయిషు హడావిడిగా స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్‌కి సాంగ్యూని మీట్ అవుతుందనమాట. సో, మీట్ అయిన తర్వాత ఈ కేస్ గురించి అడుగుతుంది. ఇక్కడ నువ్వు హెచ్‌బీసీ న్యూస్‌లో ఈ కేసుల గురించి ఏదో ఈ కేస్ గురించి నువ్వు అంతా రీసెర్చ్ చేస్తున్నావు కదా! ఎవరు ఆ కిడ్స్ ఎలా మిస్ అవుతున్నారో ఎలా అయినా సరే అతన్ని పట్టుకోవాలని చెప్పేసి, దాని గురించి కొంచెం డీటెయిల్‌గా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలవా అని చెప్పి హుయిషు అడిగితే, సాంగ్యూ ఇంకా ఎవరు చేస్తున్నారో తెలియలేదు. బట్ ట్విన్ బ్రదర్ ఒకడు మిస్ అయ్యాడు. నేను ఆ ప్లేస్ కావాలంటే నీకు చూయిస్తాను. పద వెళ్దామా ఇప్పుడు అంటే, వెంటనే హుయిజు ఓకే అని చెప్తుంది. ఇద్దరూ ఆ ప్లేస్‌కి స్టార్ట్ అవుతారనమాట. ఎక్కడైతే చిన్నప్పుడు మన సాంగ్యూ ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లాడిని చూసి భయపడి వెళ్ళిపోతాడు కదా! సో, ఆ ప్లేస్‌కే అనమాట. ఆ ఇంటికే. ఇంకో పక్క మన సాయోన్ కూడా ఆ ప్లేస్‌కి రీచ్ అవుతాడు. సాయోన్ వెళ్ళేది ఎక్కడికో కాదనమాట. సాంగ్యూ చిన్నప్పుడు ఏ బంగ్లాలో అయితే ఒక పిల్లాడిని చూసి భయపడి పారిపోయాడో అదే ప్లేస్‌కి సాయోన్ కూడా వెళ్తాడు. అడ్రెస్ ఆ ప్లేస్‌కే తీసుకువెళ్తుంది. సో, లోపలికి వెళ్లి అంతా సెర్చ్ చేస్తూ ఉంటాడనమాట. సాయోన్ ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో అని చెప్పేసి. అక్కడేవో సౌండ్స్ వస్తూ ఉంటే, ఏంటా అని చెప్పేసి అక్కడికి వెళ్లి చూస్తే, అక్కడ ఒక ప్రొజెక్టర్‌లో ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఆ వీడియో ఏ వీడియో అయితే మన హుయిజుకు పెడతారో, అదే వీడియో అక్కడ ప్లే అవుతుందనమాట. కింద హెడ్‌లైన్స్‌లో వాళ్ళు చెప్తూ ఉంటారు. మిస్సింగ్ కిడ్స్ గురించి ఆర్ఫనేజ్‌లో దాని గురించే హెడ్‌లైన్స్ వెళ్ళడం సాయోన్ కూడా అబ్జర్వ్ చేస్తాడు. సాయన్‌కి ఏం అర్థం కాదనమాట. ఎవరిదంతా చేస్తున్నారని చెప్పేసి. ఇంకో పక్క సాంగ్యూ హుయిజుని కార్‌లో ఆ ప్లేస్‌కి తీసుకొస్తాడు. కార్ సౌండ్ విని సాయోన్ బయటకొస్తాడు. సో, హుయిజుకి సాంగ్యూ చెప్తూ ఉంటాడు. నైట్ అయిపోయింది కదా! ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎందుకే? అదే ఇల్లు ఆ ఇల్లు. నేను చెప్పిన ఇల్లు నీకు. సో, చూడు నువ్వు కూడా అని చెప్పేసి ఆ ఇల్లుని చూపిస్తూ ఉంటాడనమాట. సాయన్ అప్పుడే బయటకొస్తాడు కదా! సౌండ్ ఏంటా అని చెప్పేసి. బయటకొచ్చేసి సాంగ్యూ కార్‌ని చూస్తాడు. అలాగే ఆ కార్‌లో సాంగ్యూని, హుయిజుని కూడా చూస్తాడనమాట. హుయిజు సాంగ్యూతో ఏం చేస్తుందని అని చెప్పేసి సాయోన్ కంగారు పడిపోతాడు. సో, హుయిజు, సాంగ్యూ సరే రేపొద్దాం ఇప్పుడు చీకటిగా ఉంది కదా! అని చెప్పేసి కార్ రివర్స్ తీసుకొని వెళ్తూ ఉంటే, సాయోన్ కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. అలాగే సాయోన్ కంటిన్యూస్‌గా హుయిజుకి కాల్ చేస్తూ ఉంటాడనమాట. పక్కన సాంగ్యూ ఉన్నాడు కాబట్టి తను మాట్లాడలేదు అని సాంగ్యూకి తెలుసు కదా! అందుకే తను కాల్ లిఫ్ట్ చేయలేకపోతుంది. సాంగ్యూ ఏమో పర్లేదు నువ్వు కాల్ లిఫ్ట్ చేయొచ్చు. నువ్వు మాట్లాడగలవని నాకు తెలుసు అన్నట్టు అంటాడు. హుయిజు షాక్ అవుతుంది. నేను మాట్లాడే విషయం సాంగ్యూకి ఎలా తెలుసని చెప్పేసి. వెనుక కార్‌లో ఫాలో అవుతున్న సాయియోన్ ఎంతసేపు హారన్ కొడుతున్నా మన సాంగ్యూ కార్ ఆపట్లేదని చెప్పేసి ముందుకొచ్చేసి దానికి అడ్డం పెడతాడనమాట సాంగ్యూ కార్‌కి. ఇక సాంగ్యూ సడెన్ బ్రేక్ ఏస్తాడు. కార్ నుండి బయటకొచ్చేసి డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హుయిజుని బయటకి తీసుకెళ్దామని చెప్పేసి. డోర్ లోకేసేస్తాడనమాట సాంగ్యూ. బట్ హుయిజు మాత్రం డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఎంతైనా తన హస్బెండ్ కాబట్టి. హుయిజుని ఇక వెంటనే తీసుకెళ్ళిపోయి తన కార్‌లో కూర్చోబెట్టేసి మళ్ళీ వెనక్కొచ్చేసి సాంగ్యూతో ఇలా మాట్లాడతాడు. అసలు నీకేం కావాలి?
నువ్వు కొంచెం హుయిజుకి దూరంగా ఉంటే బెస్ట్ అన్నట్టు చెప్తే సాంగ్యూ అసలు నీ ప్రాబ్లం ఏంటి, నాకెందుకో నిన్ను చూస్తుంటేనే భయమేస్తుంది తనేమైనా చేస్తావని అన్నట్టు సాంగ్యూ అంటాడు. మన సాయియోన్ ఆ ఆర్ఫనేజ్ కేస్ నువ్వు డీల్ చేస్తున్నావు కదా, ఎవరో కల్పిట్ పట్టుకోవాలని చెప్పి చాలా ఆసక్తికరంగా చేస్తున్నావు కదా, అదెవరో తెలుసుకోలేక రివెంజ్ నా మీద తీర్చుకోవాలనుకుంటున్నావా ఏంటి నువ్వు అన్నట్టు వార్నింగ్ ఇస్తాడు సాంగ్యూతో. అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా అంటే సాంగ్యూ ఎప్పుడైతే నువ్వు నా లైఫ్లోకి ఎంటర్ అయ్యావో అప్పటి నుండి నాకు ఆ కిడ్నాపర్ కాల్స్ అన్నీ వస్తున్నాయి. సో నాకు ఎక్కడో ఒక డౌట్ ఉంది, ఇదంతా నువ్వే చేస్తున్నావు అన్నట్టు కూడా, నాకు మర్యాదగా దూరంగా ఉండు, నేను నీకు ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నాను, అలాగే హుయిజుకి కూడా దూరంగా ఉండని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి ఇక కార్ ఎక్కేసి హుయిజుని తీసుకెళ్ళిపోతాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. వెళ్ళే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంటి కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.